ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. మీడియా మిత్రులకు నమస్తే. ఈరోజు మీడియా సమావేశం పెట్టడం కారణం ఏంటంటే దమ్మాయిగూడ మేడ్చల్ నియోజకవర్గం, అది దమ్మాయిగూడ డివిజన్ 4 నిన్న ప్రకటించిన ప్రెసిడెంట్ అభ్యర్థులలో ఇంతకుముందుకు 2 సార్లు చేసిన వ్యక్తికే ఈసారి కూడా ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. మేము దీని మీద తీవ్ర నిరసన ఆవేదన వెలిపిస్తున్నాం. నేను గతంలో దమ్మాయిగూడ మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశాను. పోయినసారి కూడా అధ్యక్షుల కోసం అప్లై చేశాను. ఈసారి వద్దు, అనుభవాన్ని ఇవ్వాలని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా అవకాశం ఇస్తామని చెప్పారు. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం, 6 నిమిషాలు శ్రమించినాం, ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. కానీ మాకు కనీసం గుర్తింపు లేకుండా వాళ్ళ ఇష్టరీతిన మేడ్చల్ ఇంతమందికే ఆల్రెడీ మేడ్చల్లో జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు. ఒక వ్యక్తికి 2 పోస్టులు ఇస్తే మరి మిగతా కార్యకర్తలు లేరా? మిగతా వాళ్ళు ఎవరు పనిచేయట్లేదా? పార్టీ నాయకత్వం ఏం ఆలోచిస్తుంది? వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది? మేము చాలా తీవ్రంగా దీన్ని నిరసిస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఒకసారి పునరాలోచన చేయండి. మేము పిసిసి ప్రెసిడెంట్ గారికి విన్నపం, డిసిసి ప్రెసిడెంట్ గారికి విన్నవిస్తున్నాం. ఎందుకంటే కనీసం మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి దీన్ని పునఃసమీక్షించి ఏదైనా మార్పు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ విషయం మీద ఖచ్చితంగా మేము అందరినీ మళ్ళీ కలుస్తాం. డిసిసి ప్రెసిడెంట్ గారిని కలుస్తాం, పిసిసి ప్రెసిడెంట్ గారిని కలుస్తాం, ఆఖరికి సీఎం దగ్గర కూడా వెళ్ళి మా నిరసనను ఆవేదన వెలిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తూ మీ అందరికీ నమస్తే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సుమేష్ అండి. ఇంతకుముందు దమ్మాయిగూడ మున్సిపల్ ఉన్నప్పుడు యువజన అధ్యక్షుడిగా పనిచేశాను. అదేవిధంగా ఏదైతే ఈ ఇంతకుముందు ఉన్న 10 సంవత్సరాలు ఏదైతే మన ప్రతిపక్ష పార్టీలో మేము ఏదైతే ఉన్నామో కాంగ్రెస్ పార్టీ గెలుపు గురించి, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి గురించి అరనేరు కష్టపడి రాత్రిపాలు కష్టపడి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. అదేవిధంగా ప్రతి పిసిసి కానీ డిసిసి పిలుపుని ఏ పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చినా మా కార్యవర్గం అందరూ, మా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు, సీనియర్ లీడర్లు, మహిళా సంఘం అందరూ కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా ఏ ప్రోగ్రాం ఏది ఆదేశించినా మొట్టమొదటిగా దమ్మాయిగూడ నుంచే ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ పార్టీ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసేవాళ్ళము. అదేవిధంగా మాకేంటంటే ఈ దమ్మాయిగూడ మున్సిపాలిటీ తర్వాత ఇప్పుడు కొత్తగా డివిజన్ అయింది, మాకు కూడా అవకాశం ఇవ్వమని ఇంతకుముందు ఏదైతే డిసిసి పిలుపునిచ్చిందో దాని ప్రకారం ప్రతి ఒక్కరు ఆశావాహులుగా అధ్యక్ష పదవి గురించి ఏదైతే అప్లికేషన్ స్వీకరించారో ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు మేము అప్లికేషన్ ఇచ్చాము. కానీ మా ఆశలని నిరాశలైనవి. కాబట్టి మేము కూడా ఈ పార్టీకి ఏదైతే అధికారంలో లేనప్పుడు 10 సంవత్సరాలు కష్టపడ్డామో మాకు కూడా ఏదో ఒక పదవి రావాలని మేము కూడా కోరుకున్నాము. కానీ ఏదైతే ఈ జిల్లా లెవెల్ కమిటీలో కూడా మాకు ఏ పోస్ట్ రాలేదు, ఏ నామినేటెడ్ పోస్ట్ మాకు ఇవ్వలేదు. అయినా మేము పార్టీ గురించి కష్టపడతాము. ఇంకా మేము చివరి దాకా కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ గురించే కష్టపడతాము. కానీ ఏదైతే మా ఆవేదన ఉందో దయచేసి పిసిసి వారు కానీ డిసిసి వారు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఒకసారి దృష్టిలో పెట్టి మా దమ్మాయిగూడ డివిజన్కి ఏదైతే అన్న ఎంపీగా ఉన్నప్పుడు అన్నకి ఏ విధంగా అయితే కష్టపడ్డామో, అన్న గెలుపు గురించి కష్టపడ్డామో కాబట్టి ఆయన కూడా దృష్టికి తీసుకెళ్తాము కంపల్సరీ. ఎందుకంటే మాకు కూడా ఏదో ఒక అవకాశం కల్పించాలని మేము కూడా కోరుకుంటాం. ఈ అవకాశం రాకపోతే ఈ పోరాటాన్ని మేము ఎంతవరకైనా తీసుకెళ్తాం, గాంధీభవన్ వరకైనా తీసుకెళ్తాం, లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా తీసుకెళ్తాము, లేదా పిసిసి గారి దగ్గరైనా డిసిసి గారి దగ్గరైనా వెళ్ళి మా విన్నపాన్ని మేము వెళ్ళబోచుకుంటాము. కానీ ఏదైతే ఉందో ఒక్కసారి దమ్మాయిగూడలో ఉన్న పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇంతకు ముందు ఉన్న నాయకులు కానీ కొందరు మహిళలు కానీ లేకపోతే యువజన అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టుకొని సమరంగా కూర్చోబెట్టుకొని అందరినీ ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుంది అని ఒకసారి నిర్ణయం ఇప్పటివరకు చేయలేదు. కాబట్టి అందరినీ కూర్చొని ఒక ఆలోచన మీద ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఒకటే